రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మావోయిస్టులకు వరుస ఎన్కౌంటర్లతో కోలుకోలేని దెబ్బ తగిలింది. నిన్న 3 మావోయిస్టులు మృతి చెందగా మరో మావోయిస్టు ఎన్కౌంటర్తో మృతి చెందాడు. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా భైరామ్ఘడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంద్రావతి నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య భారీగా ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఈ కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందగా మరింత మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇంకా ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అయ్యప్ప ఫోన్ ద్వారా అందిస్తారు. అయ్యప్ప, చెప్పండి, ఇప్పటి వరకైతే 3 మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది, ఇంకా ఎన్కౌంటర్ కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గంగోత్రి వరుస ఎన్కౌంటర్లతోటి మావోయిస్టులు అయితే మృతి చెందుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే నిన్న చూసుకోవచ్చు, నిన్న కూడా ముగ్గురు ఎన్కౌంటర్లో మృతి చెందారు. సుక్మా జిల్లాల అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సారసపడుతుంది. పోలీసులకి మావోయిస్టులకి అయితే ఎదురు కాన్పులు చోటు చేస్తున్నాయి. ఈ ఎదురు కాన్పులు ఇప్పటికీ ఆ 3 మావోయిస్టులు మృతి చెందినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో అయితే ఇంకా కుమ్మింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. పెద్ద ఎత్తున ముందుకు నుండి సామాగ్రితో పాటు AK-47 కూడా అక్కడ ఉన్నట్టు సమాచారం అందుతుంది. మరోవైపు ఉదయం నుండి ఎన్కౌంటర్ జరుగుతున్నట్టయితే మనకి సమాచారం అందుతుంది. DRG బలగాలతో పాటు ఇటు పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ అయితే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అటవీ ప్రాంతంలో అయితే జల్లెడ పడుతున్నట్టు మనకి తెలుస్తున్న సమాచారం. వరుస సంఘటనలతోటి మావోయిస్టుకి కోలుకోలేని దెబ్బ అని చెప్పొచ్చు గంగోత్రి. ఎందుకంటే ఇప్పటికే సుక్మా జిల్లాలో నిన్న చూసుకోవచ్చు, అటవీ ప్రాంతంలో అక్కడ మావోయిస్టులు పక్క ఉన్నారనే సమాచారంతో పోలీసులు ఆ ప్రాంతంలో జల్లెడ పెట్టారు. ఈ నేపథ్యంలో అక్కడ ఎన్కౌంటర్ చోటు చేస్తుంది. ఈ రోజు కూడా మరికొంతమంది మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో ఆ ప్రాంతంలో అయితే కుమ్మింగ్ అయితే నిర్వహిస్తున్నారు. ఇప్పటికీ 2026 కల్లా పూర్తిగా ఆ ప్రక్షాళన చేస్తాం, మావోయిస్టు లేని విధంగా చేస్తామని చెప్పి ఇప్పటికే ఆ కేంద్ర ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో ఈ రోజు ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. మరోవైపు ఇంకా భారీ అక్కడ పెద్ద ఎత్తున మందుగుండి సామాగ్రి కూడా ఉన్నట్టు సమాచారం వస్తుంది. మరోవైపు మావోయిస్టులు కూడా తలదాల్చుకున్నారనే నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఇప్పటికీ కుమ్మింగ్ అయితే నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మావోయిస్టులకు సంబంధించినటువంటి ముఖ్య నేతలు లొంగిపోయిన పరిస్థితుల్లో మరికొంతమంది లొంగిపోవాలని కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ రోజు మావోయిస్టులకు ఎన్కౌంటర్ జరగడంతో కోలుకోలేని దెబ్బ అని చెప్పొచ్చు. మరోవైపు మావోయిస్టులు లేఖ కూడా విడుదల చేసిన పరిస్థితి అయితే గత 2 వారాల క్రితం. ఆ లేఖలో పేర్కొన్నారు, మేము ఆయుధాలు విడనాడుతున్నాము, ప్రస్తుతం వచ్చే సంవత్సరం 3 నెలల పాటు కూడా చెప్పినప్పటికీ ఈ రోజు ఎన్కౌంటర్ చేస్తున్న నేపథ్యంలో కొంత ఆందోళన చూస్తున్న పరిస్థితి అయితే ఉంది మావోయిస్టులు గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ అయ్యప్ప.